Hi viewers, welcome to Mahamax. This is Karthik and welcome to our review. Malli ఈసారి ఫ్రైడే వీ హ్యావ్ అ కామెడీ ఫిలిం అండ్ వన్ ఎమోషనల్ ఫిలిం. ఒక ట్రూ ఈవెంట్స్ బేస్ చేసుకుని తీశారు అని చెప్పి మన గెటప్ సీన్ గారు మన ముందుకు వచ్చారు విత్ రాజు యాదవ్. ఓవరాల్గా అని కాకుండా ఈ ప్లాట్స్ గురించి మాట్లాడితే వన్స్ మనం ప్లస్ అండ్ మైనసెస్ గురించి ఫస్ట్ డిస్కస్ చేద్దాం. బికాస్ ప్లస్ ఏంటి మైనస్ ఏంటి. ఫస్ట్ ప్లస్ల గురించి మాట్లాడుకుంటే ఈ సినిమాలో గెటప్ సీన్ గారు యాక్టింగ్ ఫస్ట్ చెప్పాలంటే ఆయన జబర్దస్త్ స్కిట్లో ఏదో కామెడీ చేస్తారు మనం చూసి నవ్వాం అని కాకుండా ఒక యునీక్ వేలో ఆయన ఆ స్మైల్ని ఇలా ఒక నువ్వు నవ్వుతే ఎంతసేపు మీరు నవ్వుతే ఎంతసేపు ఉంటారు మహా అయితే ఒక 2 to 3 minutes ఆగకుండా నవ్వుతారు. కానీ ఒక సినిమా మొత్తం త్రూ అవుట్ ఒక 2.5 hours సినిమాలో ఎక్కడ ఒక్క డీటెయిలింగ్ మిస్ కాకుండా ఆయన అలాగే అదే ఎక్స్ప్రెషన్తో టిల్ అండ్ కంటిన్యూ చేశారు. అండ్ ఆయనలో ఉన్న ఈజ్ చూస్తే సినిమా పక్కా ఆడాలని అనిపించింది వైల్ వాచింగ్ ద మూవీ. ఎందుకంటే చాలా కష్టపడ్డారు ఈ సినిమాకి, ఆయనే మేజర్ ప్లస్ పాయింట్ ఈ సినిమాకి. అండ్ ఇంకోటి వాళ్ళు తీసుకున్న స్టోరీ విధానం అయితే బాగుంది. బట్ ఇప్పుడు నెగిటివ్స్ గురించి మాట్లాడితే లాస్ట్లో ఆ డీటెయిలింగ్ ఎండ్ అయితే ఉందో అది బిగ్గెస్ట్ సాడ్ ఎండింగ్ అనమాట. మనం ప్రీవియస్ మూవీస్లో కూడా మనం చూడొచ్చు, లైక్ RX-100 ఈ టైప్లో. ఇంకా RX-100 అంటే మీకు తెలిసే ఉంటుంది. బట్ అందులో ఒక టైప్ ఆఫ్ ఎండింగ్ ఉంటుంది, బట్ ఇక్కడ ఇంకో టైప్ ఆఫ్ ఎండింగ్ ఉంది. అండ్ అది జనాల్ని బాధ పెట్టింది. అండ్ ఎందుకో కట్టిపడేసినట్టు కూర్చోబెట్టేసినట్టు చాలా ప్రాక్టికల్గా తీశారు డైరెక్టర్ గారు. ఏమో ఆయన రియల్ లైఫ్ ఎక్స్పీరియన్సో ఏంటో, అంటే ట్రూ ఈవెంట్స్ అని చెప్పేసి గెటప్ సీన్ గారు చెప్పారు. అండ్ హీ ఆల్సో స్టేటెడ్ దట్ సినిమాలో నేను ఏదైతే సినిమా తీసానో అది పక్క ఒక అబ్బాయి కథ. ఇప్పుడు ఈ సినిమాలో రాజు యాదవ్ అనే సినిమాలో ఆ రాజు యాదవ్ ఒక రియల్ స్టోరీ, కానీ ఆయన ఫోటో వేయట్లేదు బికాజ్ అది వాళ్ళని అడిగి ఆ పర్మిషన్స్ అవన్నీ మనం తీసుకోలేం కాబట్టి, అండ్ స్పాయిలర్స్ చెప్పకూడదు కాబట్టి. బట్ ఓవరాల్ ఒక ఎమోషనల్ రైడ్, ఒక ప్లస్ మైనస్ అని చెప్పడం కంటే ఒక స్క్రీన్ ప్లేలో ఈ ప్రేమ, ఒక సిన్సియారిటీ, ఈ లవ్, ఇవన్నీ ఎప్పుడైతే జనాల్లో ఈ ప్రజెంట్ ఉన్న జనరేషన్కి అర్థమవుతాయో అప్పుడే జనాలందరూ హ్యాపీగా ఉంటారు. అండ్ ఈ ప్రేమలో, ఈ సిన్సియారిటీలో ఇలాంటి గొడవలు ఎప్పుడు రావు. అది మాత్రం గుర్తుపెట్టుకొని ఈ జనరేషన్ మారితే బాగుండు అనిపించింది. ఓవరాల్గా ఈ సినిమాకి ఇచ్చే రేటింగ్ 2.75 out of 5.